హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మరిన్ని కామెంట్స్ అండి. సో, కామెంట్స్ అయితే ఇది బిజినెస్ కోసం చేసేది ఛానల్ కాబట్టి, సో, కామెంట్స్ అయితే చాలా ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఆ కామెంట్స్ అనేవి క్లియర్ లేవు డౌట్స్ అంటే, బిజినెస్ అనేది ఎవరు కూడాను సరిగ్గా చేయలేరండి డౌట్స్ పెట్టుకొని. సో, దానికోసంగానే నేనైతే అప్పుడప్పుడు కామెంట్స్ ఎక్కువగా ఉన్నప్పుడల్లా నేనైతే ఈ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. సో, ఎవరికైతే అవసరం ఉంటాయో వాళ్ళు మాత్రమే చూడండి. లేని వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయవచ్చు వీడియోని. సో, ఫస్ట్ కామెంట్ అయితే చూద్దామండి. ఇంకొకటి వైట్ చాక్లెట్ బ్రౌనీ అనేది నేను పోస్ట్ చేశానండి నిన్న వీడియోలో. సో, ఆ బ్రౌనీ రెసిపీ అనేది ఎగ్‌లెస్ అడుగుతున్నారనమాట. సో, నేను అది కూడాను ఎగ్‌లెస్‌లో చేసి చూపిస్తానండి త్వరలో. అండ్ ఇంకొకటొచ్చేసి ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళందరూ మెసేజెస్ చేస్తూ ఉన్నారు. మీ ఛానల్ చూసి మేము చాక్లెట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. మెటీరియల్స్ కావాలి. ఎలా ఆర్డర్ పెట్టాలి అనేసి. సో, మీరు కామెంట్స్ ఏదో కామెంట్ కింద మీరు కింద చూసినా కానీ సో, నేను నెంబర్ అయితే ఎవరో ఒకరికి ఇచ్చుంటానండి. అలా అయినా మీరు చూసుకొని నెంబర్ తీసుకోవచ్చు. లేదంటే ఇన్‌స్టాలో మెసేజ్ చేయొచ్చు. అలా అది కూడా లేదు అంటే నార్మల్‌గా నాకు కామెంట్ చేసినా కానీ నేను నెంబర్ పెడతానండి. సో, మీరప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ 1 చాక్లెట్ కాస్ట్ చెప్పండక్క అని పెట్టారు. చాక్లెట్ కాస్ట్ అనేది వెయిట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. సో, మనకిప్పుడు 10 గ్రామ్స్ చాక్లెట్ అంటే 10 రూపీస్ అలాగే వేసుకోవచ్చు. అలాగే ప్లెయిన్ అయితే ఇంకొంచెం తక్కువకి కూడా ఇవ్వొచ్చనమాట. అది మీరు ఎంత మెటీరియల్స్ కొంటున్నారో దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, చాలా ఎక్కువ కాస్ట్ చెప్పండి ఇదే అడుగుతూ ఉన్నారనమాట. సో, ఎన్ని వీడియోస్‌లో నేను రిపీట్ చేస్తున్నా కానీ మళ్ళీ అదే అడుగుతూ ఉన్నారు. సో, కొంచెం మీరు పెట్టిన కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. వేరే వాళ్ళు చెప్పిన కాస్ట్ మీరు పెట్టారు అంటే మీకు ఇన్‌కేస్ లాస్ కూడా రావచ్చనమాట. సో, నేను అందుకే ఇంతగా చెప్తూ ఉంటాను. ఇంకోటి మీరు యూజ్ చేసే చాక్లెట్ బ్రాండ్ ఏంటి అన్నారు. మ్యాగ్నెట్ అండి నేను యూజ్ చేసే బ్రాండు. సో, నేను పంపించేది కూడా అదే అనమాట. నేను సేల్ చేసేది అదే బ్రాండు. నేను యూజ్ చేసేది అదే బ్రాండు. కొంతమంది నార్మల్‌గా నాకు మొబైల్‌లో మెసేజ్ చేశారు ఈ మధ్య కాలంలో. అక్క మీరు పంపించే బ్రాండే మీరు యూజ్ చేస్తారా? లేదంటే వేరేదేమైనా యూజ్ చేస్తారా అని. సో, నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి అది మీ అందరికీ నేను రికమెండ్ చేస్తున్నాను. అలాగే ఇస్తున్నానండి. ఇది ఒకటిచ్చి వేరే వాళ్ళకి మళ్ళీ నేను ఇంకోటి యూజ్ చేసుకోనండి. అలా అయితే ఏమీ ఉండదనమాట. నేను ఇదే యూజ్ చేస్తాను. ఇదే మీకు అందరికి కూడా నేను ఇస్తాను. చాలామందికి ఇది కొత్తది కదా! మేమెప్పుడు చూడలేదు అని కూడా డౌట్స్ ఉంటాయి. సో, మనకు తెలియని వందల్లో ఉంటాయండి. కాకపోతే మనకు తెలీదనమాట అంతేను. ఇప్పుడు మనకు తెలిసిన వాటికంటే బెటర్ కూడా ఉంటాయి. అంతకంటే తక్కువ కాస్ట్‌లో కూడా ఉంటాయి. సో, మనకు తెలీదనేసి అది మంచిది కాదు అని కాదండి. కొంచెం దాని గురించి చూసుకుంటే మీరు నెట్‌లో అయినా సరే, ఏదైనా తెలియని వస్తువు గురించి మీకు కొంచెం ఇంకా నాలెడ్జ్ అనేది పెరుగుతది. సో, అన్నీ తెలుసుకోవడం కూడా మంచిదేనండి. ఏ కాంపౌండ్ ఎలా ఉంటది, ఏంటి అనేది. సో, దాంట్లో తప్పేం లేదు. లాస్టు ప్యాకింగ్ చేసే వీడియోలో నేను ఎగ్‌లెస్ కేక్ గురించి నేను చెప్పానండి. ఇట్లాగా నాకు కాల్ చేసిన వాళ్ళని నేను రెసిపీ అడిగితే ఇట్లా చెప్పలేదు అనేసి, ఎవరు ఇలాగా చెప్పరు అనేసి. నాకంటే ఎక్కువ చాలామంది ఫీల్ అయ్యారండి. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంత కేర్‌గా, ఇంత మాట్లాడేవాళ్ళు అనేసి. నాకైతే ఒక 10, 20 మెంబర్స్ దాకా కాల్స్ చేశారు. మెసేజెస్ కూడా చేశారు పర్సనల్‌గా. అక్క మేము చెప్తాము రెసిపీ అని కొంతమంది. కొంతమందయితే యూట్యూబ్ ఛానల్ రికమెండ్ చేశారనమాట. సో, యూట్యూబ్‌లో చెప్తున్నారక్క, అది దాంట్లో చెప్తున్నారు. సో, ఒకసారి చూడండక్క అనేసి, మీరిట్లా ఫీల్ అవ్వద్దనేసి. సో, ఫీల్ ఏం లేదండి. చాలా ఏమంటారు వాళ్ళకే వాళ్ళు కాల్ చేసి నన్నడిగి అన్నీ చేసినప్పుడు, మేము ఇలాగ కేక్ బిజినెస్ అని చేస్తున్నాము అన్నప్పుడు, వాళ్ళకే వాళ్ళు చెప్పినప్పుడు, జస్ట్ నేను క్యూరియాసిటీ తెలుసుకోవడానికండి. బిజినెస్ చేసేవాళ్ళు యూట్యూబ్‌లో చెప్పేవాళ్ళు ఏమన్నా డిఫరెన్స్ ఉందా? లేదు అంటే సేమ్ రెసిపీయేనా? మరి సేమ్ అయితే ఇలా ఎందుకొస్తుంది? ఇలా వచ్చినప్పుడు కస్టమర్స్‌కి ఎలా ఇస్తారు? నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు ఎలా ఆర్డర్ పెడతారు? మనకి కేక్ అనేది అంత బాలేనప్పుడు. సో, ఈ ఒక్క డౌట్‌తో నేను అడిగానండి అంతేను. నాకైతే కేక్స్ చేస్తాను, అన్నీ చేస్తాను. అన్ని రెసిపీస్ బానే వస్తాయి. దాని గురించి ఇబ్బంది ఏం లేదనమాట. సో, బయట జనాలు ఎలా ఉన్నారు అనేది షేర్ చేసుకోవడానికి మాత్రమే నేనైతే ఆ ఇన్సిడెంట్ అనేది చెప్పాను. అంతే తప్ప ఇంకెవరిని హర్ట్ చేయాలనైతే కాదండి. నెక్స్టు హోల్‌సేల్‌గా కాంపౌండ్ ఎక్కడ దొరుకుతాయి అన్నారు. హోల్‌సేల్‌గా కాంపౌండ్ అయితే ఎక్కడ దొరకవండి. కొన్ని షాప్స్ మెటీరియల్ అమ్మే షాప్స్ ఉంటాయి గదా! బేకింగ్ ఐటెమ్స్. సో, వాటిల్లో మనకి
ఒక 5 రూపీస్, మ్యాక్సిమం ఒక 10 రూపీస్ హోల్సేల్గా ఏమన్నా తగ్గిస్తారు. అదేనండి హోల్సేల్ అంటే 5-10 రూపీస్ తగ్గించడం. లేదు అంటే ఎంఆర్పి ఉంటుందన్నమాట. ఎంఆర్పి ఎంత ఉంటే అంతే కొన్ని షాప్స్లో అయితే ఇస్తారు. సో అదే డిఫరెన్స్. మనకు అంతకంటే తక్కువ మాకు సగంలో సగం కావాలి అంటే డైరెక్ట్గా డీలర్షిప్స్ ఉంటారండి. కాంపౌండ్ ఎక్కడైతే తయారవుతుందో ఆ ఫ్యాక్టరీస్కి డీలర్షిప్స్ ఉంటారు. వాళ్ళని కనుక్కొని వాళ్ళ నుంచి చేయించుకోవాలా. వాళ్ళైతే ఊరికే వేయరండి. 100 కేజెస్ 200 కేజెస్ అట్లా ఉంటుంది. డీలర్షిప్ తీసుకునేటప్పుడు కూడా మనకు అమౌంట్ అనేది పే చేయాలి ముందు. ఆ తర్వాతే మనకి ఆ బ్రాండ్కి డీలర్షిప్ అనేది వస్తుంది అనమాట. చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి అది కుదరదు. షాప్స్ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకి మాత్రమే డీలర్షిప్స్ అనేవి తీసుకుంటారు, ఇస్తారు. ఇంకొకటి, మీరు చాలా జెన్యున్గా చెప్పారక్క అనేసి చాలామంది చెప్పారనమాట ఆ వీడియో చూసిన తర్వాత. సో మనం ఒకరికి హెల్ప్ చేయాలి అనుకునేదేనండి, అంతకు మించి అయితే ఇంకేం లేదు. ఎటువంటి స్వార్థం కానీ ఏదీ లేదు. నేను బిజినెస్ పర్పస్ కూడా ఏది కూడా చెప్పట్లేదండి. ఇప్పుడు నా బిజినెస్ నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను అనడానికి కూడా లేదనమాట. ఎందుకు అంటే నేను ఏ వీడియోలో కూడా నాకు ఆర్డర్ ఇవ్వండి, ఇది నా నెంబరు, సో నేను ఆర్డర్స్ పంపిస్తాను, నేను చేసే ఆర్డర్స్ చూపించాను తప్ప మీకు అర్థం అవ్వడానికి. సో నేను బిజినెస్ పర్పస్ కూడా ఇంతే చేస్తాను. కాకపోతే దీంట్లో దాచిపెట్టేది ఏం లేదు అని మీకు చూపించడానికి తప్ప ఇంకేమీ ఉండదన్నమాట. నేను ఇంకొక పర్పస్ కోసం అయితే నేనే పబ్లిసిటీ చేసుకుంటాను యూట్యూబ్లో. ఎందుకంటే నాకు ఆర్డర్స్ ఇవ్వండి, నేను చేసిస్తాను అనేసి. సో అదంతా నేను ఇంతవరకు ఏ రోజు కూడా చేయలేదన్నమాట. ఎందుకు అంటే నేను జస్ట్ నాకు తెలిసింది నలుగురికి చెప్పాలి అన్న ఉద్దేశంతో మాత్రమే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి. ఇంకొక ఉద్దేశం అయితే దీంట్లో ఏది కూడా లేదు. సో నెక్స్ట్ ఈ మెటీరియల్స్ పంపించడం కూడా నాకు మన సబ్స్క్రైబర్సే చెప్పారనమాట. మాకు ఎక్కడ దొరకట్లేదక్క, మాకు పంపిస్తే బాగుంటుంది, మాకు చాలా హెల్ప్ అవుతుంది అనేసి. హెల్ప్ కోసం స్టార్ట్ అయ్యి అది కాస్త ఇంత దూరం వచ్చిందండి. చాలామంది బిజినెస్ అనే కాదు ఇంట్లో కూడా చేసుకుంటున్నాం అక్క, చాలా బాగా వస్తున్నాయి అని చెప్పారు. నిజంగా చాలా హ్యాపీ అండి. అసలు ఇంతమందికి ఒక ఛానల్ పెట్టిన తర్వాత ఇంతమంది కూడా అని కాదండి, ఒక 10 మందికి యూజ్ అయినా చాలు అన్నట్లే నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ చాలామంది సక్సెస్ అయ్యారు స్టార్ట్ చేసి. అలాగే హోమ్ మేడ్ ఇంట్లో చేసుకొని పిల్లలకు పెట్టుకుంటున్నారు. బర్త్డేస్కి బయట కొనకుండా ఇంట్లోనే చేసుకుంటున్నారు రకరకాలుగా. ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. నేను దేనికోసమైతే స్టార్ట్ చేశానో అదైతే ఫుల్ఫిల్ అయింది అని నాకైతే అనిపించింది. ఎక్కడికైనా కొరియర్ చేస్తారా అనేసి పెట్టారు. మన ఇండియా వైజ్ ఎక్కడికైనా కానీ కొరియర్ అయితే చేసే ఆప్షన్ అయితే ఉందండి. సో చేస్తాను. ఇంకొకటి, డార్క్ చాక్లెట్ నేమ్ ప్లీజ్ అన్నారు. డార్క్ చాక్లెట్ నేమ్ అంటే డార్క్ చాక్లెటే డార్క్ అండి. ఆ నేమ్ ఇంకా ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాలేదు. మీరు ఏం అడిగారో కూడా నాకు అర్థం కాలేదు. ఒకటి, లంచ్ బాక్స్ రెసిపీస్ అడిగారు. సో నేను మ్యారేజ్ వ్లాగ్ ఒకటి పెట్టాను. దాంట్లో మీ కుకింగ్ సూపర్ అక్క అనేసి పెట్టారనమాట. జస్ట్ నేను ఒక చిన్న రెసిపీ ఒకటి చూపించాను అంతే. సో లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా అడిగారు. సో చూపిస్తానండి అవి కూడాను, నేను ఎలా చేస్తాను అనేది. సో నేను బెస్ట్ కుక్ ఏం కాదండి, కాకపోతే బాగానే చేస్తాను. ఇంకొకటి, మీ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చాక్లెట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అయితే షాప్స్కి ఇవ్వడానికి ఫుడ్ సర్టిఫికేట్ ఉండాలా లేదా, కెన్ యూ ప్లీజ్ రిప్లై ఫాస్ట్లీ అని పెట్టారు. సో నేనైతే ఈ మెసేజ్ కూడా చూడలేదండి. షాప్స్కి ఇవ్వాలి అనుకుంటే మాత్రం, సూపర్ మార్కెట్స్లో వీటిలో ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మనకి ఇది ఫుడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలండి. అప్పుడే మనకి సూపర్ మార్కెట్స్లో అలా తీసుకుంటారు. చిన్న చిన్న లోకల్ షాప్స్లో అయితే తీసుకుంటే అంత అవసరం ఏం లేదండి లైసెన్స్ అనేది. మీరు బిజినెస్ అనేది పెద్దగా స్టార్ట్ చేస్తే తీసుకోండి. అంతేగాని జస్ట్ మీరు హోమ్ మేడ్ ఇప్పుడే ట్రై చేయాలనుకునే వాళ్ళైతే మాత్రము, అంటే మనకి అవుతుందా, సక్సెస్ అవుతుందా లేదా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. ఇలా డౌట్ ఉన్నప్పుడు మాత్రం ఫుడ్ లైసెన్స్ అయితే ముందు తీసుకోవద్దండి. మీరు స్టార్ట్ చేయండి. మెల్లగా మీకు బిజినెస్ బాగానే ఉంది, సక్సెస్ అవుతుంది, నేను దీంట్లోనే ఉండాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు మీరు ఫుడ్ లైసెన్స్ అలాగే జిఎస్టీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక కామెంట్ కూడా సేమ్ అడిగారు. ఎఫ్బీలో కానీ ఇన్స్టాలో కానీ పెట్టుకోవాలంటే ఫుడ్ లైసెన్స్ జిఎస్టీ ఉండాలా అనేసి. సో జస్ట్ మనం దాంట్లో పెట్టుకోవాలి అంటే ఇవన్నీ అవసరం లేదండి. కానీ మనము ఓన్గా అంటే ఇంట్లో కాకుండా మనం ఒక బయట ప్లాట్ఫామ్కి వచ్చి, అంటే మొబైల్లో ఏదైనా సరే, ఇప్పుడు ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా
మనం ఒక పబ్లిసిటీ చేసుకుంటున్నాము అంటే మనం కరెక్ట్గా ఉండి పబ్లిసిటీ చేసుకుంటే ఎటువంటి రిమార్క్స్ అనేవి ఉండవు అనమాట కస్టమర్స్ నుంచి. నెక్స్ట్ ఎవరైనా క్వశ్చన్ కూడా చేస్తారు, మీకు ఫుడ్ లైసెన్స్ ఉందా అనేసి ఖచ్చితంగా అడుగుతారండి కొంతమంది కస్టమర్స్, లైసెన్స్ ఉందా మీకని. సో అలాంటప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం చేసుకోవచ్చు అనమాట మన బిజినెస్ అనేది. లేదు అంటే మధ్యలోనే సమ్ టైమ్స్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయన్నమాట. సో ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా లైసెన్స్ అనేది ఉండాలి. ఇంకొకటి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇట్లా వెబ్సైట్స్లో పెట్టుకోవాలంటే మాత్రము మనకి లైసెన్సు అలాగే జిఎస్టీ రెండు ఉండాలి. అలాగే సపరేట్ బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను ఇది. అండ్ చాక్లెట్స్ ఎన్ని రోజులు ఉంటాయి పాడవకుండా అని అడిగారు. మీరు ముందు నుంచి కొంచెం వీడియోస్ చూస్తే మీకు అంతా అర్థమవుతుందండి. నేను అంతా చాలా డీటెయిల్డ్గా అయితే పెట్టున్నాను, కానీ అడుగుతూ ఉన్నారు. మేబీ కొత్త వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు. సో పాడవకుండా అంటే మనకి 6 మంత్స్ 1 ఇయర్ కూడా ఉంటాయండి, ఇబ్బంది లేదు. కాకపోతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొంచెం టేస్ట్లో అయితే చేంజ్ వస్తుందండి. సో దానివల్ల ఎప్పుడు కూడా మనం హోమ్ మేడ్ చేసేటప్పుడు ఫ్రెష్గా చేసి ఇవ్వాలనేది ఒక రూల్ అనమాట. సో మనం అక్కడ పెట్టి ఎప్పుడో అక్కడ పెట్టేసి ఆ తర్వాత ఇవ్వడం కాదండి. మనకు ఆర్డర్ వచ్చిన తర్వాత మనము చాక్లెట్స్ అనేవి చేసి ఇవ్వాలి. హాయ్ అక్క, మీ వీడియోస్ చూసి నేను చాక్లెట్ నేర్చుకున్నా. ఇప్పుడు 3 వీక్స్ అవుతుంది, బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. చాలా బాగా అవుతుంది, ఆర్డర్స్ బాగా వస్తున్నాయి అని పెట్టారు. సో చాలామంది సక్సెస్ అయ్యారు. నిజంగా చాలా హ్యాపీ అనమాట. అండ్ దివాళీ మోల్డ్స్ ఉంటాయి, ఎలాంటి ప్యాకేజింగ్ బాక్సెస్ ఉంటాయో చెప్పండి అన్నారు. దివాళీ గురించి కూడా నేను అన్ని మోల్డ్స్ తెప్పిస్తున్నానండి. నాకు వచ్చిన తర్వాత నేను ఎలా చేయాలి, ఎలాంటి బాక్సెస్ యూజ్ చేయాలి కూడా నేను అవన్నీ కూడా చూపిస్తానండి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర ఏం లేవు, సో దానివల్ల నేనైతే ఏది చూపించట్లేదు. సో కొంచెం టైం పడుతుందన్నమాట. ఇంకొకటి ఇంకా తక్కువకి ఇవ్వడానికి నేనైతే కొంచెం ప్రయత్నాలు అయితే చేస్తున్నానండి. సో తొందరలో సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. మీ అందరికీ కూడాను మోల్స్ దగ్గర నుంచి, ర్యాపర్స్ దగ్గర నుంచి అన్నీ కూడాను షాప్స్లో కంటే ఇంకా 5 రూపీస్ తక్కువకి ఇవ్వడానికే నేనైతే ట్రై చేస్తున్నాను. ఫుడ్ లైసెన్స్ లేకుండా ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవచ్చా? మీకు వస్తున్నాయి అంటే తీసుకోవచ్చండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మీకు ఆర్డర్స్ వస్తున్నాయంటే తీసుకోవచ్చు. మరి అంటే ఆన్లైన్లో అంటే మీరు దేంట్లో వస్తున్నాయి అనేది నాకు క్లారిటీ ఇవ్వలేదు, నాకు తెలియలేదు. అండ్ ఒక అమ్మాయి నేను చేసిన వెంటనే నాకైతే మెల్ట్ అయిపోతున్నాయి చాక్లెట్స్, హ్యాండ్స్లోనే చాక్లెట్స్ మెల్ట్ అయిపోతున్నాయి అన్నారు. సో అమ్మాయి పర్సనల్గా కూడా నాకు మెసేజ్ పెట్టింది, ఇక్కడ కామెంట్ కూడా ఉంది. సో అందుకే చెప్తున్నాను. చెప్తే ఏంటి మీరు యూస్ చేసేది అంటే మాత్రం అమ్మాయి చెప్పింది అమూల్ అని చెప్పింది అనమాట. అమూల్ బ్రాండ్ది వాడిందంట డార్క్ కాంపౌండ్ అనేది. సో కొన్ని బ్రాండ్స్ కూడా అలా ఉంటాయండి. సో దానివల్ల అమ్మాయి నేనైతే కాంపౌండ్ చేంజ్ చేసి చూడు, మేబీ అమూల్ బ్రాండ్ ఏమన్నా అట్లా ఉందో ఏంటో మరి తెలియదు నాకు. నేనైతే ఎప్పుడు అమూల్ యూస్ చేయలేదు అని చెప్పాను. సో మీకు కూడా అలా జరుగుతుంది అంటే మాత్రము ఒకసారి కాంపౌండ్ అయితే మీరు చేంజ్ చేసి చూడండి. మ్యాక్సిమం అన్నీ కూడా ఎలా ఆర్డర్ చేయాలి అండ్ ఫోన్ నెంబరే అడుగుతూ ఉంటారనమాట. మ్యాక్సిమం అన్నీ కూడా అయ్యే. డేట్స్ చాక్లెట్ 1 కేజీ ఎన్ని పీసెస్ వస్తాయి అని అడిగారు. డేట్స్ చాక్లెట్స్కి 1 కేజీకి మనకి 100 to 120 దాకా వస్తాయండి. ఇంకొకటి నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పున్నాయి కూడా సరిగా చూసుకోకుండా మళ్ళీ కామెంట్స్లో అడుగుతున్నారండి. నేను వీడియోలో పెట్టినయే మళ్ళీ అడుగుతున్నారు. మీకు యూస్ఫుల్ అన్నప్పుడు మీరు డీటెయిల్డ్గా చూస్తేనే మీకు డౌట్స్ రావండి. మీకు ఎప్పుడు కూడాను అంతా అర్థం అవ్వాలి, నాలెడ్జ్ అనేది ఉంటేనే ఏదైనా చేయగలరండి. సో కొంచెం మీరైతే యూజ్ ఉన్న వీడియోస్ కాబట్టి మీరు పూర్తిగా చూడండి, 1కి 2 సార్లు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతాయి. అండ్ నేను చేసే చాక్లెట్స్ మిల్క్ డార్క్ ఎంత మెజర్మెంట్స్ వేశారు అని అడిగారు. సో స్టార్టింగ్ వీడియోస్ అంతా చెప్పున్నాను నేను మెజర్మెంట్స్ అండి, ప్రతి వీడియోలో చెప్పాలంటే కష్టం కదా. సో అందుకని నేను రీసెంట్గా అయితే చెప్పట్లేదు. సో దయవైతే కామెంట్స్ వస్తున్నాయి మళ్ళీ. నేను ఎప్పుడు కూడాను హాఫ్ వేస్తానండి, డార్క్ సగము అలాగే మిల్క్ సగం వేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఏ మాత్రం యూస్ఫుల్ అనుకున్నా మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి. అస్సలు లైక్స్ ఇవ్వట్లేదు మీరు నిజంగా. సో ఇంత హెల్ప్ఫుల్ అనుకున్నప్పుడు ఒక లైక్ ఇస్తే ఏం కాదు కదండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఏం లేదు, లైక్ ఇవ్వడం వల్ల ఇంకా నలుగురికి వీడియోస్ అని వెళ్తాయి అన్నమాట. సో అంతేనండి, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, కొంచెం నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. సో దానికోసం ఒక్కటే అనమాట, ఇంకొక రీజన్ అయితే ఏం లేదు ఇంతగా చెప్పడానికి.
సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.